అది ఒకవేళ వీళ్ళు చెప్పినట్టయితే 13 యాడ్ అవుతాయి అనుకున్నాం నిన్నటి వరకు. లెక్క ప్రకారం 13 యాడ్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు దాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకొచ్చారనమాట. కాంగ్రెస్ ఇప్పుడు తగ్గించుతుంది అనమాట. మనకి దక్షిణాదికి దారుణమైన అన్యాయం కాబోతుంది అనమాట. అంటే డీలిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కి లాభం ఆంధ్రానే కాదు, మొత్తం దక్షిణాది, మొత్తం దక్షిణాది, ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాలు నాశనం అవుతాయి. మొత్తం కలిపి 70% ఆఫ్ సీట్స్ ఉత్తరాదికి వెళ్ళిపోతాయి. 30% ఈ 3 ప్రాంతాలు కలిపి అవుతాయి. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు సంపన్న రాష్ట్రాలకు సీట్లు ఎక్కి ఉండంటే ఆ రకంగా కలిసి వస్తుంది. ఆ లెక్కను చూసినా ఈయనకి కాదు. మహారాష్ట్ర సక్సెస్ఫుల్, గుజరాత్ అవుతుంది, ఉత్తరప్రదేశ్ ఈ మధ్యన బాగా పుంజుకుంది. ఈయనకి తెలియదు. జీడిపి ప్రకారం జిఎస్డిపి లెక్క ప్రకారం ఈయన లెక్క ఈ నోటితో వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇది 11వ స్థానంలోనే ఉంది. ఈయన తలసరి ఆదాయం లెక్కేస్తున్నాడు. తలసరి ఆదాయం కాదు, జిఎస్డిపి వేరు. జిఎస్డిపిలో 7, 8, 9 ఆ స్టేజ్ లో ఉన్నాం మనం. మొదటి 8 మన వాళ్ళు 7లోనో 9లోనో ఉన్నట్టున్నారు తెలంగాణ వాళ్ళు. అవును అవును. మరి అప్పుడు ముందున్న వాళ్ళకి భారీ సీట్లు వస్తాయి కదా. అప్పుడు ఇంకోటి ఏమవ్వాలంటే హైదరాబాద్కి ఏమో 70 సీట్లు ఇచ్చి మిగతా రాష్ట్రానికి మొత్తం కలిపి మిగతా 40 పంచాలి. అంతే కదా. జిఎస్డిపి స్టేట్ లో లెక్క చూసుకున్నప్పుడు అసెంబ్లీ సీట్లు హైయెస్ట్ తెలంగాణ మొత్తం మీద 70% ఇన్కమ్ వచ్చేది హైదరాబాద్ నుంచి. అప్పుడు 70% సీట్లు హైదరాబాద్కి ఇవ్వాలి కదా.